వెళ్ళే ముందు వజ్రంలా దొరికిన రేవంత్ రెడ్డి అనేటువంటి ప్రధాన వార్త కూడా రాయడం. కాంగ్రెస్కు దొరికిన వజ్ర ఆయుధంలో దొరికిన రేవంత్ రెడ్డి ఎందుకోసం అంటే వజ్ర ఆయుధంలో అంటే ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్కు ఎవరు కూడా సరైన లీడర్ లేకపోయిండు. సరైన లీడర్ లేకపోవడంతోనే చాలా వరకు ఇబ్బంది పడ్డటువంటి నేపథ్యం. తెలంగాణ రాష్ట్రానికి ఆ లీడర్ లేకపోవడంతో ఇక్కడ కొట్లాట కొమ్ములాట ఇక్కడ ఉన్నటువంటి కుల రాజకీయాల వల్ల సతమతమైనటువంటి తెలంగాణ రాష్ట్రానికి వజ్రాయుధంలో దొరికినటువంటి రాహుల్ గాంధీకి వజ్రాయుధం దొరికినటువంటి రేవంత్ రెడ్డి గారు తన భుజస్కంధాలపై మోసి ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు కూడా తట్టుకొని ఎన్నో విమర్శలు తట్టుకొని ఇంట్లో వాళ్ళే కత్తుల బెల్లంతోని కత్తులతోని ఫైట్ చేసేటువంటి నేపథ్యం ఉన్న వాళ్ళందరినీ కూడా తట్టుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారంలోకి రావడానికి ప్రధాన కారకుడైనటువంటి రేవంత్ రెడ్డికి ఇది ప్రధానంగా జైభీం దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం. కాంగ్రెస్కు వజ్రాయుధంలో దొరికిన సీఎం రేవంత్ రెడ్డి సమిష్టి పాలన తెచ్చారు, కేంద్ర నిధులు సాధిస్తున్నారు, పెట్టుబడులు తెస్తున్నారు. ఏదైతే సమిష్టి పాలనకు సంబంధించినటువంటి మంత్రులకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని తెరప తీసుకోవచ్చు. అందరు కూడా తన శాఖలకు సంబంధించి కేటాయించి ఆ శాఖలో ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఆ శాఖలకు పారదర్శకంగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సమిష్టిగా కూడా ఆయన కోఆర్డినేషన్ చేసే నేపథ్యం ఉంది. అలానే కేంద్ర నిధులు సాధిస్తున్నారు. కేంద్ర నిధులకు సంబంధించి ఏదైతే కేంద్ర నిధులు సెంట్రల్ నుంచి వచ్చేటువంటి నిధులు ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కూడా ఆయన గతంలో దేశ ప్రధాని కానీ అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కూడా కలిసి ఆ నిధుల గురించి కూడా చర్చించిన సందర్భం ఉంది. అలానే విదేశీ సంబంధించినటువంటి నిధులు విదేశీ పెట్టుబడుల కోసం అదే విదేశీ పెట్టుబడులు ఏ విధంగా వస్తే విదేశీ పెట్టుబడులు వస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి నేపథ్యం కూడా ఉంది. అంటే తన మార్క్ని ఏ విధంగా వేసుకుంటున్నాడు, తన ఏ ఆలోచనను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. అక్కడ రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ ఇచ్చినటువంటి నమ్మకాన్ని ఆయన వంబు చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆగమైనటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి దొరికినటువంటి ఆనిముత్తి అనేటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. ఎక్కడ నెగ్గల్లో కాదు ఎక్కడ తగ్గల్లో తెలిసిన వాడే విజయం సాధిస్తాడు. ఈ డైలాగ్ తెలుగులో పాపులర్ హీరో సినిమాలోనిది. వీటివి రాజకీయాలు అప్లై చేస్తే మనకు కల్పించే నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 నెలల్లోనే సీఎంగా తనంటూ నిరూపించుకున్నాడు. ఆయన రాజకీయ ప్రస్థానంలో ఏది ఉచితంగా రాలేదు, ప్రతిదీ పోరాడి సాధించుకున్నాడు. ప్రతి దగ్గర ఓ పాఠం నేర్చుకున్నాడు. పార్టీ పట్ల ప్రజల్లో అభిమానం ఉన్న దాన్ని ఓ తాటిపైకి తెచ్చి నాయకుడు ఎవరనే సందేశిస్తున్న సమయంలో రాహుల్ గాంధీకి వజ్రాయుధంలో దొరికిన డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తత్వాన్ని బాగా అర్థం చేసుకున్నాడు. తనపై విమర్శలు చేసిన వారి పట్ల కూడా చాలా ఉదారంగా వ్యవహరించాడు. కాంగ్రెస్ పార్టీలో ఉండి స్వేచ్ఛకు తన నిదర్శనమని చెప్పారు. అట్లా తనను తను చాలా సందర్భాలు తగ్గించుకుంటూ పార్టీ ఉన్నతికి ప్రయత్నం చేశారు. రాహుల్ గాంధీ సోనియా గాంధీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు తనతో బెట్టు చేసిన వారి విషయంలో 1 కాదు 2 మెట్లు కూడా కిందికి దిగారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు మార్గం సుగమం చేశారు. స్వయం పాలనకు అసలు నిర్వచనం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. ఆ బాధ్యతను రేవంత్ రెడ్డి భుజాలపై పెట్టింది. గతంలో బీఆర్ఎస్ నాయకులు చెప్పినవే కాదు చెప్పినవన్నీ చేశామని డబ్బా కొట్టుకునేవారు. ఆత్మగౌరవ మాటను పాత్రలో పాతేశారు. దాని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి నాయకత్వం బలంగా పైకి తెచ్చింది. బెర్లిన్ గోడలు బద్దలై జర్మనీ ఏకీకరణ జరిగినట్లు తెలంగాణ ప్రజలకు ప్రభుత్వానికి మధ్యనున్న ఉక్కు కంచెలు చట్మని ఎగిరిపోయాయి. ఆ రోజు ప్రజాపాలనకు పునాది పడింది. ఈ విషయాన్ని యావత్ తెలంగాణ సమాజం గుర్తించింది. ప్రసార మధ్యంలో పాటు సోషల్ మీడియాలో హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. కేంద్ర నిధులు సాధిస్తున్నారు. పంతాలకు పట్టింపులకు పోకుండా రాష్ట్ర ప్రగతి కోసం ప్రజల భవిష్యత్తు కోసం పనిచేస్తున్న రేవంత్ రెడ్డికి అందరూ ప్రశంసలు లభిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్లు పన్నుల వాటా లేదని గత నాయకులు చాలా సందర్భాల్లో చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని అన్నారు. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అయ్యారు. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం అయినా సరే రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన నిధుల విషయంలో విజయం సాధించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అవసరమయ్యే నిధులను రాబట్టుకున్నారు. కేంద్రం హోంమంత్రిని ఒప్పించి అవసరం మేరకు ఐపీఎస్లను కేటాయించేలా చేశారు. కేంద్రంతో సఖ్యత కూర్చుకొని మైదీపట్నంలో స్కైవే గురించి చర్చలు జరిపి ఆ సమస్యను పరిష్కరించేలా చేశారు. రాష్ట్ర గవర్నర్ అభిమానాన్ని చొరగన్నారు. తను పంపిన ఫైల్స్కు గ్రీన్ సిగ్నల్ వచ్చేలా కూడా కృషి చేసిన నేపథ్యం కూడా. అంటే ఒక 2 నెలల్లో ఏ విధంగా చేసింది, ఎవరైతే విమర్శలు చేసారో, ఎవరైతే కాల్బట్ లాగాలని విషయంలో, ఎవరైతే అనేక సందర్భంలో ఆయన అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిలో సొంత పార్టీకి సంబంధించిన వల్ల ఆయన పీసీసీ అధ్యక్ష పదవిలో ఉన్న పీసీసీ పదవిని చేపట్టినప్పటికీ కూడా ఆయన తట్టుకోలేక ఎన్నో మంది విమర్శలు చేసినప్పటికీ 50 కోట్లకు అమ్ముడు పోయిండు పీసీసీ పదవి 50 కోట్లు పెట్టి తెచ్చుకున్నాడని ఎన్నో విమర్శలు ఎన్నో అవమానకరమైన మాటలు మాట్లాడినప్పటికీ కూడా ఆయన ఏవి కూడా పట్టించుకోకుండా అధికారం తీసుకురావాలి, కాంగ్రెస్ పార్టీ నా మీద పెట్టినటువంటి బాధ్యతకు రాహుల్ గాంధీకి గిఫ్ట్గా ఇవ్వాలి, సోనియా గాంధీని పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆకాంక్ష నెరవేర్చాలని ఆయన సుడిగాలు పర్యటన చేసి ఒక్కోడై అన్ని సాధించడం జరిగింది. అంటే ఏ విధమైతే ఉన్నదో ఎక్కడైతే ఉన్నారో
అది ఎప్పుడైతే మనం సక్సెస్ఫుల్గా దగ్గరగా ఉంటామో ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలనే ఒక పాపులర్ హీరోకి సంబంధించిన డైలాగ్ ఏ విధంగా ఉందో అక్కడ రాహుల్ గాంధీ కానీ అక్కడ సోనియా గాంధీ కానీ ఆయన పెట్టిన నమ్మకాన్ని కూడా అదే తరహాలో వంపు చేయకుండా ఇక్కడ రేవంత్ రెడ్డి అధికారం తీసుకొచ్చిన సందర్భం ఉంటుంది. అంటే ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక నిజాం పాలన, బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక నైజాం పాలన, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రజాకారుల పాలన చూసినాం. ఇవాళ రేవంత్ రెడ్డి పాలన వచ్చేసరికి ప్రజా పాలన చూస్తున్నాం. అంటే ఎంత తేడా ఉంది. ఇలా ప్రజాపాలనలో అందరూ కూడా సబ్బండ కులాలు, సబ్బండ జాతులు, సబ్బండ వర్ణాలు కూడా సుభిక్షంగా సంతోషంగా ప్రజాపాలన విషయంలో దరఖాస్తు చేసుకునే విధంగా ఏ విధంగా అయితే ఆ దరఖాస్తు విషయంలో 7 రోజులకు సంబంధించి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, 1 కోటి చిల్లర దరఖాస్తు చేసుకున్నారంటే జనము ఇలా ముందుకు వచ్చి ప్రజాపాలనలో ఫిర్యాదు చేసిన సందర్భం కూడా రేవంత్ రెడ్డి తన మార్కును కూడా చూపించుకున్న సందర్భం కూడా. అంటే రేవంత్ రెడ్డి లేకపోతే రేవంత్ రెడ్డి స్ట్రాంగ్గా కాంగ్రెస్కు వజ్రాయుధంలో దొరకకపోతే మళ్ళీ కాంగ్రెస్ ఎప్పటికి కూడా అధికారంలోకి వచ్చేదే కాదు, బీజేపీ అధికారంలోకి వచ్చేది. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అనేటువంటి నేపథ్యం ఉండదు. కాంగ్రెస్ ఎక్కడో మరుగున పడేటువంటి నేపథ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఇవాళ చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలైనా, మంత్రులుగైనా ఈరోజు వివిధ పదవులు కూడా తీసుకున్నారంటే దానికి అంతటికీ కారణం కూడా ఓన్లీ రేవంత్ రెడ్డి మాత్రమే. రేవంత్ రెడ్డి కృషి, రేవంత్ రెడ్డి కష్టము, రేవంత్ రెడ్డి చేసినటువంటి త్యాగము, రేవంత్ రెడ్డి పడ్డటువంటి అవమానాలు, రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు, రేవంత్ రెడ్డి అవమానాలే కాకుండా జైలు జీవితం కూడా గడిపినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గుండె చప్పుడుగా ఉన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. అందుకోసమే కాంగ్రెస్ పార్టీకి దొరికినటువంటి వజ్రాయుధంలో దొరికిన రేవంత్ రెడ్డి, అందుకోసమే రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ ఎవ్వరు కూడా రాహుల్ గాంధీ విషయంలో కానీ, సోనియా గాంధీ విషయంలో కానీ, లేకపోతే ప్రియాంక గాంధీ విషయంలో కానీ రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు వాళ్ళ మీద విమర్శలు చేసినప్పుడు కూడా ఆయన వెంటనే ఖండించేటువంటి పరిస్థితులు కూడా మన గతంలో చూసాం. ఈరోజు రేవంత్ రెడ్డి మీద అనేక మంది విమర్శలు చేసినప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా స్పందించట్లేదు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా స్పందిస్తున్నాడు. అక్కడ ఏదైతే మొన్నటిదాకా జరిగినటువంటి ఏదైతే ఉందో రోడ్ల మీద పెట్టేటువంటి ఫుడ్ విషయంలో రోడ్ల మీద పెట్టుకొని ఏదైతే భోజనాలు పెట్టుకొని బతికేటువంటి నేపథ్యంలో కూడా కుమారాంటి విషయంలో కూడా రేవంత్ రెడ్డి స్పందించినట్టు చూడండి. ఏది ట్రెండ్లో ఉంటే దాని గురించి స్పందిస్తున్నారు. అలానే కేఏ పాల్ విషయంలో కూడా కేఏ పాల్ ఎన్నో విమర్శలు వేసినప్పటికీ కేఏ పాల్ దగ్గర తీసుకొని కూడా మాట్లాడి ఆయన గురించి చెప్పినటువంటి సందర్భం కూడా. అంటే ఏది ట్రెండ్లో ఉంటే ఆ ట్రెండ్ని ఫాలో అవుతున్నటువంటి యువ సీఎం అని చెప్పచ్చు. ఏది ట్రెండ్ ఉంటే ఆ ట్రెండ్ని ఫాలో అవ్వకుండా సమస్యలు ఏ టీవీ ఛానల్లో వచ్చినా, ఏ పేపర్లు వచ్చినా, సోషల్ మీడియాలో వచ్చినా దానికి వెంటనే కౌంటర్ ఇవ్వకుండా సమస్యను పరిష్కరించే విధంగా అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అధికారులను ఆదేశాలు చేసినటువంటి డైనమిక్ సీఎం నిజంగా రేవంత్ రెడ్డి నిజంగా తెలంగాణ కూడా దొరికినటువంటి వజ్రాయుధం అని కూడా జైవిన్ దినపత్రిక చెప్తున్నటువంటి వార్తను కూడా చూస్తున్నాం. విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మిద్దాం. ఐపీఎస్ ఆఫీసర్ల గెట్ టుగెదర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సందర్భం కూడా చూసినాం. నిన్న జరిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ల గెట్ టుగెదర్లో ఆయన విధ్వంసమైన తెలంగాణను కూడా పునర్నిర్మిద్దాం. ఎక్కడ ఐఏఎస్ ఐపీఎస్లు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములుగానే అధికారుల సమిష్టి కృషి ఉంటేనే మళ్ళా విధ్వంసమైనటువంటి తెలంగాణ మనం నిర్మించుకుంటామని కూడా ఆయన రిక్వెస్ట్ చేసిన సందర్భం కూడా ఉంది. నిన్న మాట్లాడిన సందర్భం కూడా ఉంది. ఆర్థికంగా, సామాజికంగా విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని, ఇందులో పోలీసులు కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్లో జరిగిన ఐపీఎస్ ఆఫీసర్ల గెట్ టుగెదర్ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులపై ప్రభుత్వం పెత్తనం ఉండబోదన్నారు. తాము పాలకులం కాబట్టి పోలీసులను సబార్డినేట్లుగా చూసే పద్ధతి తమ ప్రభుత్వంలో ఉండదన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన అవకాశం మాత్రమే ఈ అధికారాన్ని తాము కూడా భావిస్తున్నామని చెప్పినటువంటి సందర్భం. ఏదైతే ఇది ప్రజలు ఇచ్చినటువంటి అవకాశము, ఇది మా సొంతంగా మేము తీసుకున్న అవకాశం కాదు. ప్రజలకు ఏ విధంగా అయితే సేవ చేయాలనుకుంటున్నారో అదే విధంగా సేవ చేయండి. మీ మీద పెత్తందారి వ్యవస్థ ఉండదు, దొర పెత్తందారి వ్యవస్థ కూడా ఉండదు. ఏ విధంగా అయితే మీ విధులు చేస్తారో ఆ విధంగానే మీ విధులు నిర్వహించండి. అవినీతి లేకుండా చేయండి, పారదర్శకంగా చేయండి, ప్రజలకు దగ్గరగా ఉండి చేయండి, పునర్నిర్మాణం చేద్దామనేటువంటి నేపథ్యం కూడా నిన్న చెప్పిన సందర్భం ఉంది. దానికి సందర్భంగా పోలీసులు కూడా అదే తరహాలో కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సోమేష్ కుమార్కు లక్షల్లో రైతు బంధు. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ బాగోతలు ఒక్కొక్కటి బయటకు పడుతున్నాయి. హైదరాబాద్ శివార్లోని కొత్తపల్లి గ్రామంలో ఫార్మాసిటీ వస్తుందని ముందుగానే తెలుసుకున్న సోమేష్ కుమార్ అక్కడ ఆయన భార్య పేరిట 25 ఎకరాలు కొనుగోలు చేశాడు. ఆయన బంధువులతో మరో 125 ఎకరాలు కొనిపించారు. ఇక ఇక్కడ ఆయన కొనుగోలు చేసిన భూమి ధర ఎంత అంటే ఎకరానికి కేవలం 2.5 లక్షలు మాత్రమే. ఇంత తక్కువ ధరకు భూములు కొనడానికి కారణం ఏమై ఉంటుందని ఇప్పటికే విజిలెన్స్ సారాధిస్తుంది. ఫిట్ పోకులో జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ మేరకు విచారణ జరుగుతుందని ఆయన మరో భాగవతం కూడా బట్టబయలైంది. అంటే సోమేష్ కుమార్ గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసినటువంటి
ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసరు, ఒక మాజీ సిఎస్, ఎంత ఘోరం అంటే ఇష్టానుసారంగా తెలంగాణలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ముక్కు తిప్పలు పెట్టి ఇవాళ ఉన్నటువంటి ధరణి విషయంలో అనేకమైన ఇబ్బందులు పెట్టే విధంగా, ఇవాళ చెప్పులు అరిగిపోయే విధంగా తిరిగి ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా ఈ ఐఏఎస్ ఆఫీసరే చేసిన నేపథ్యం కూడా చూస్తున్నాం. ఈ ఐఏఎస్ ఆఫీసర్ చేతిలో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు అంతా ఈయన కబందస్తాలు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఏదైతే అమరవీరుల సాక్షిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడదో కేసీఆర్ తీసుకొచ్చి ఈయన దగ్గర పెట్టిండు. ఈయన ఇష్టానుసారంగా వాడుకున్నంత తిన్నంత అన్నట్టుగా ఆ విధంగా చేసుకున్నాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసేటువంటి నేపథ్యం కూడా ఈ మాజీ సీఎస్కే దొక్కింది. అందుకోసమే లక్షల రూపాయలు ఈయన రైతు బంధు ఖాతాలో పడేది ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడ కొనుక్కున్నాడు, ఆయన ఎక్కడ ఐఏఎస్ ఆఫీసరు, ఈయన గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్లో ఉన్నటువంటి సీఎస్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కోట్లు ఏ విధంగా పెరిగిపోయినాయి, ఎక్కడి నుంచి వచ్చిన ఈ భూములను ఆరాధిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ఒక్కొక్కటి కూడా తీగలు ఆగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇదే తరహాలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇదే తరహాలో హెచ్చరించేటువంటి నేపథ్యం ఉంది. మాజీ సీఎస్ గతంలో చేసినటువంటి ఆరోపణలు, గతంలో చేసినటువంటి అవినీతి, గతంలో చేసినటువంటి అనేకమైనటువంటి జీవోలు బట్టబయలయ్యేటువంటి దాపరికం ఉంది. అందుకోసమే మాజీ సీఎస్ను అరెస్ట్ చేసేటువంటి నేపథ్యం కూడా మనకు అనిపిస్తూనే ఉన్నది. టార్గెట్ వికసిత్ భారత్, మరికొద్ది రోజుల్లో ఎన్నికల సాధారణంగా ఈ సమయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ చాలా వరకు సంక్షేమ దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తారు. అయితే ఓటు ఊరిస్తున్నప్పటికీ సంస్కరణల వైపు బీజేపీ తన రూట్ మార్చింది. అయోధ్యలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించామని ధైర్యం, ఇండియా కూటమి విచ్ఛిన్నమవుతుందని భరోసాతో జ్ఞానవాపి విషయంలో విజయం సాధిస్తామని ఆత్మవిశ్వాసమే 5 రాష్ట్రాల ఎన్నికలు 4 రాష్ట్రాల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని సానుకూల దృక్పథం తెలియదు. కానీ గురువారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏమాత్రం ఎన్నికల కోణం కనిపించలేదు. దీర్ఘదృష్టి, ఆధునిక భారత నిర్మాణం, ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న సంకల్పం మాత్రమే ఆవిష్కృతమయ్యాయి. ముఖ్యంగా ఈ బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి 5 ప్రధాన అంశాలు ముఖ్యంగా ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నెలకొన్న నేపథ్యంలో ద్రవ్యోల్బణం కూడా మీరు చెప్పిన నేపథ్యంలో అంటే ఎంత ఘోరంగా ఉంది. వీళ్ళకు బడులు గుర్తుకు రావు, గుడులు మాత్రమే గుర్తుకొస్తాయి. గుడులను డెవలప్ చేస్తాను తప్ప బడులను డెవలప్ చేయాలి. బడుల కోసం మీరు ఏం చేశారంటే బడుల కోసం ఏం చేయలేదు. ఇవాళ విద్యా వ్యవస్థ నీరుగారిపోతుంది. విద్యా వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ మీద భారం పడుతుంది. ఇవాళ గుడులు నిర్మిస్తున్నా కానీ బడులు నిర్మించలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ ఎన్నికలు వస్తున్న సమీపిస్తున్న నేపథ్యంలోనే ఇవాళ బడులను పక్కన పెట్టి గుడులు నిర్మిస్తున్నారు. ఇవాళ ఇష్టానుసారంగా గ్యాస్ ధరలే కాదు, ఇవాళ పెట్రోల్ ధరలే కూడా ఇప్పటివరకు కూడా తగ్గించలేదు. సామాన్యుడికి భారంగా ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇవాళ ఇండ్ల ఇస్తున్నారు, ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇలా ఉచితంగా ఇచ్చేటువంటి నేపథ్యం కూడా లేదు. అంటే ఎంత భయంకరంగా ఉందో నిన్నటి బడ్జెట్ చూసినాం. టార్గెట్ వికసిత్ భారత్ అనే అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. అది జైవిన్ దినపత్రికలో ఉండే ప్రధాన వార్తలు కూడా చూస్తున్నాం. అలానే వెలుగుకు సంబంధించిన ప్రధాన వార్తలు సాదా సీదా వరలు లేవు, వాతలు లేవు. ఓటన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మల్. రక్షణ రంగానికి దండిగా నిధులు, సాగుకు అంతంతే. హెల్త్ ఇతర సెక్టార్లకు పర్వాలేదు. 5 ఏళ్లలో మరో 2 కోట్ల ఇండ్ల నిర్మాణం, 1 కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు, ట్యాక్సీ స్లాబ్లో ఎలాంటి మార్పులు, ఎలక్ట్రిక్ వాహనాల వాడకానికి ప్రోత్సాహం, అంగన్వాడీ సిబ్బందికి ఆయుష్మాన్ భారత్, ప్రజల ఆదాయం 50% పెరిగిందన్న నిర్మల. ఎక్కడ పెరిగింది, ఎట్లా పెరిగింది చూడండి. ఇక్కడ ఎట్లా పెరిగింది, సాదా సీదా బడ్జెట్ ఎక్కడెక్కడ ఇచ్చింది. ముఖ్యమైన శాఖలకు కేటాయింపులు రూపాయల లక్షల కోట్లలో. డిఫెన్స్కు 6.21, రైల్వేకు 2.55, హోంశాఖకు 2.3, రూరల్ డెవలప్మెంట్కు 1.77, ట్రాన్స్పోర్ట్ అండర్ అండ్ హైవేస్కు 2.78, కన్స్యూమర్ అఫైర్స్కు 2.13, కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్కి 1.68, కమ్యూనికేషన్కి 1.37, అగ్రికల్చర్కి 1.27 కోట్లు. ఇవన్నీ కోట్లలో పెట్టినటువంటి ఇక్కడ ఉన్నటువంటి 8-9కి సంబంధించినటువంటి అంశాలు ఇవ్వడం జరిగింది. కోట్లలో ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. డిఫెన్స్కి ఇచ్చారు. డిఫెన్స్ కంటే అది చాలా అవసరం కాబట్టి డిఫెన్స్కి ఇచ్చారు. డిఫెన్స్ డెవలప్మెంట్ కావాలి. అలానే రైల్వేస్ కూడా డెవలప్మెంట్ కావాలి. రైల్వేస్కి ఏ విధంగా డెవలప్మెంట్ కావాలంటే ఇవాళ ఉన్న వందే భారత్ రైళ్లను డెవలప్మెంట్ చేయడం కోసం కాదు. ఎవరైతే నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో అయోధ్య కూడా రైలు మార్గం కూడా సుముఖం చేసేది. ఇలా ఉన్నటువంటి ఇలా కాజీపేట నుంచి వెళ్ళిపోయేటువంటి నేపథ్యం, పెద్దపల్లి నుంచి వెళ్ళిపోయేటువంటి నేపథ్యంలో ఇలా నిజామాబాద్, సిద్దిపేట ఆ విధంగా కూడా వేసే నేపథ్యం. అంటే ఏ విధంగా అయితే వాళ్ళకు రైల్వే కోసం ఎన్నో రోజుల కంచెలు నిరీక్షణ చేస్తున్నారు. రైల్వే కోసం ఎన్నో రోజుల కంచెలు వాళ్ళు దశాబ్ద కాలం నుంచి కూడా ఫైట్ చేసేటువంటి చాలామంది కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి, కొన్ని
జిల్లాలు మండలాలు కూడా ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వవలసిన అవసరం ఉంది. అక్కడ కూడా బడ్జెట్ పెంచాల్సిన అవసరం కూడా ఉండే, కానీ ఇక్కడ లేదు. హోంశాఖ కూడా సమానంగా పెంచాలి. హోంశాఖకు సంబంధించి దేశంలో అత్యున్నతమైనటువంటి పోలీస్ శాఖకు సంబంధించిన హోంశాఖ కూడా ఇలా నిధులు కూడా అదే దండిగా వెండేటువంటి నేపథ్యం కూడా ఉంది. రూరల్ డెవలప్మెంట్లో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అనేక మంది కుటుంబాలు ఉంటాయి, లక్షల కోట్ల మంది కుటుంబాలు కూడా రూరల్ డెవలప్మెంట్ కింద ఉంటాయి. కానీ వాళ్ళకు ఎంత ఇచ్చినంటే 1.77 కోట్లు మాత్రమే కేటాయించిన నేపథ్యం. అంటే రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్లలో సుమారుగా 100 కోట్ల మంది కూడా అది రూరల్లో ఉండేటువంటి నేపథ్యం ఉంది. కానీ వాళ్ళకు బడ్జెట్ కూడా తక్కువ పెట్టిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఇవన్నీ వీళ్ళ సెంట్రల్ చేతిలో ఉంటుంది. ఏదైతే ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి కూడా భారీగా బడ్జెట్ పెట్టిన నేపథ్యం ఉంటుంది. కన్జ్యూమర్ అఫైర్స్ 2.13 పాయింట్లు. కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ చూడ ఎంత ఘోరంగా ఉంది. కంపెనీలకు సంబంధించి ఉన్న కంపెనీలను ఏదైతే గవర్నమెంట్ కంపెనీలను మీరు పునరుద్ధరణ చేసి ఆ ఉన్న కంపెనీలను డెవలప్ చేసుకుంటే ఎంత ఉండేదే కాదు. కమ్యూనికేషన్ కూడా ఎక్కువనే డబ్బులు పెట్టి, కమ్యూనికేషన్ అంటే ఏదైతే మనం సోషల్ మీడియా ఉందో, ఏదైతే మీడియా రంగాలు ఉన్నాయో, ఇంకా అనేకమైనటువంటి కమ్యూనికేషన్ రంగాలు కూడా దానికి వస్తాయి. ఆ కమ్యూనికేషన్ రంగాల్లో కూడా ఈ విధంగా చేసింది. అగ్రికల్చర్ కూడా తక్కువ పెట్టింది. అగ్రికల్చర్ 1.27 మాత్రమే పెట్టి అగ్రికల్చర్ సంబంధించినటువంటి పథకాలు కూడా పెట్టడం జరిగింది. ఉపాధి హామీకి 86 కోట్లు, 86,000 కోట్లు. PM ఆవాస్ యోజనకు 80,670 కోట్లు, సోలార్ పవర్కి 8,500 కోట్లు, ఆయుష్మాన్ భారత్కి 7,500 కోట్లు, సెమీ కండక్టర్ ఏకో సిస్టమ్కి 6,903 కోట్లు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ 6,200 కోట్లు, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి 600 కోట్లు. బడ్జెట్ వార్తలు మొత్తం మిగతా దినపత్రికలో ఉన్నటువంటి మిగతా పేజీలో ఉన్నటువంటి రాసిన వార్తలు ఉన్నాయి. ఇది మనకు రాష్ట్రం రైల్వేకు 5,000 కోట్లు. రాష్ట్రంలో మన రైల్వేకి 5,000 కోట్లు పెట్టుబడుల కింద మరో 31.22 కోట్లు ఖర్చు. అశ్విని వైష్ణవ్ రైల్వే అభివృద్ధికి 3 ఎకనామిక్ కారిడార్ నిర్మాణ సీతారామన్ కూడా చెప్పిన నేపథ్యం ఉంది. ఏదైతే బడ్జెట్ ఉంది, బడ్జెట్ లాస్ట్ బడ్జెట్గా పార్లమెంట్ ఈ బడ్జెట్తో లాస్ట్ అయిపోయింది. వచ్చేవాడు ఎవరుంటారో కొత్త బడ్జెట్ ఏదైతే కొత్త బడ్జెట్ ఏందో కొత్త బడ్జెట్ కూడా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇప్పుడున్నటువంటి ఎంపీలు ఎవరైతున్నారో ఆ ఎంపీలకు మాత్రమే ఈ బడ్జెట్ చూసేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ ఎవరు గెలిచారో ఎవరు పోతున్నటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు. ఏది ఏమైనప్పటికీ కొత్త పార్లమెంట్లో లాస్ట్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టినటువంటి సందర్భం కూడా నిర్మలా సీతారామన్కి దక్కినటువంటి అవకాశాన్ని కూడా మనం చూస్తున్నాం. మరో 2 గ్యారెంటీలకు అమలు చేద్దాం. 500కు సిలిండరు, 200 యూనిట్లు ఫ్రీ కరెంటు. ఇందిరమ్మ ఇంట్లో వీటిలో రెండింటి అమలుకు రెడీగా ఉండండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయింపు. అరువులు ఎవరికి నష్టం జరగొద్దు. లేనిపోయిన రూల్స్ పెట్టి జనాన్ని ఇబ్బంది పెట్టదు. గ్యారెంటీలకు దరఖాస్తు నిరంతర ప్రక్రియ. తప్పుగా వచ్చిన అప్లికేషన్లో ఫీల్డ్ లెవెల్లో రీవెరిఫికేషన్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏం చెప్తున్నాడు? ఆ 2 గ్యారెంటీలు కూడా అమలు చేద్దాం. ఏదైతే గ్యాస్కి సంబంధించిందో గ్యాస్తో పాటు ఉన్నటువంటి ఈ గ్యాస్తో పాటు 200 యూనిట్లు ఏదైతే తప్పు ఉందో అవి 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. లేనిపోని జీవోలు ఇవ్వకండి, లేనిపోని ఆందోళన కూడా చేయకండి. ఏమైనా చేస్తే కఠినంగా వ్యవహరిస్తారని చెప్తున్నారు. ఎవరైనా ప్రతిపక్షంలో లేకపోతే అంటే ఇంకా ఎవరైనా సోషల్ మీడియాలో ఏదో ఫోటోలు పెట్టి లేకపోతే జనాన్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి నేపథ్యాలు కూడా రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? లేనిపోని రూల్స్ పెట్టి జనాన్ని ఇబ్బంది పెట్టద్దు. స్పష్టంగా చేయండి. ఏ ఇబ్బంది ఉన్నా 1కి 2 సార్లు రీవెరిఫికేషన్ చేయండి. అక్కడ ఎవరైతే బాధితుల దగ్గర కూడా వెళ్ళి మీరు ఎంక్వైరీ చేయండి అని కూడా చెప్తున్నాడు. దాని విషయంలో ఇక్కడ స్పష్టంగా చెప్పినటువంటి వార్త కూడా చూస్తున్నాం. మరో 2 గ్యారెంటీలకు అమలుకు సన్నాహాలు చేయాలని అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 500కు గ్యాస్ సిలిండరు, 200 యూనిట్లు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లలో 2టిని తక్షణమే అమలు చేసేలా ఏర్పాటు చేయాలన్నారు. ప్రజాపాలన దరఖాస్తులో 6 గ్యారెంటీలపై గురువారం సెక్రటరీలో కేబినెట్ సబ్ కమిటీ మంత్రులు ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలో మరో 2 గ్యారెంటీలను వెంటనే అమలు చేద్దామని ఆయన అన్నారు. వీటికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో రెడీగా ఉండాలని అధికారులకు సూచించిన నేపథ్యం ఉంది. ఏదైతే 2 గ్యారెంటీలు ఉన్నాయో 500 రూపాయలకు 500 రూపాయలకు గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా ఇచ్చేటువంటి నేపథ్యం కూడా ఉంది. మరో 2 గ్యారెంటీలు ఇది ఫిబ్రవరిలో జరుగుతున్న నేపథ్యం కూడా. ఫిబ్రవరిలో శుభవార్త వింటారు. 2 గ్యారెంటీలు కూడా అమలు కాబోతున్నాయి. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినటువంటి 6 గ్యారెంటీలు ఉందో 6 గ్యారెంటీలు ఇంకా 2 కూడా ఇంప్లిమెంటేషన్ కాబోతున్నాయి. రాష్ట్రం మొత్తం 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఉచిత కరెంటు కూడా ఇవ్వబోతున్నారు. ఉచిత కరెంటుతో పాటు 500 రూపాయలు కూడా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కూడా ఇచ్చేటువంటి నేపథ్యం కూడా ఉంది. దానికి అధికారులు కూడా ఆదేశించిన నేపథ్యం ఉంటుంది. సబ్ కమిటీ ఏదైతే మంత్రుల సబ్ కమిటీ ఉందో నిన్న జరిగినటువంటి సబ్ కమిటీలో కూడా ఆయన స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం ఉంది. ఫైల్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకొని కూడా చెప్పినటువంటి వార్త కూడా వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక అదృష్టంగా భావించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి లేనిపో రూల్స్ పెట్టి జనాన్ని ఇబ్బంది పెట్టద్దు అన్నటువంటి ప్రధానంగా కూడా ఆయన చెప్పిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇవాళ ఇంద్రవెల్లిలో రేవంత్ సభ. ఈ రోజు నుంచి రేవంత్ ఇక బయటకు వస్తున్నాడు. రేవంత్ రెడ్డి సభ కూడా భారీ బహిరంగ సభ కూడా ఇంద్రవెల్లిలో జరగబోతుంది. దానికి ఇన్ఛార్జిగా
మంత్రి సీతక్క కూడా అక్కడ ప్రాతినిధ్యం వహించిన నేపథ్యం ఉంది. అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బహిరంగ సభకు మొత్తం ప్రాతినిధ్యం వహించుకుంటూ అక్కడ రేవంత్ రెడ్డికి ఆ చేవెళ్ళ చెల్లమ్మగా ఉన్నటువంటి నేపథ్యం గతంలో ఏదైతే సబిత పేరుందో ఇలా రేవంత్ రెడ్డికి చెల్లమ్మగా ఉన్నటువంటి సీతక్కను కూడా తన భుజస్కంధాలపై మోసేటువంటి నేపథ్యం ఉంది. రేవంత్తో పాటు సీతక్క కూడా ప్రతిదీ కూడా బాధ్యతను మోస్తున్నటువంటి సందర్భం కూడా చూస్తున్నాం మనం. ఇక్కడి నుంచే లోక్సభ ఎన్నికల శంకారావం, నాగోబాలయం, ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్తూపం సందర్శన. ఇవాళ ఇంద్రవెల్లో రేవంత్ భారీ బహిరంగ సభ జరుగుతున్న నేపథ్యం ఉంటుంది. ఎక్కడ కూడా యాడ్స్ కూడా లేవు. సీఎం సభలు సక్సెస్ చేద్దాం. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఆదిలాబాద్ నుంచే అభివృద్ధికి అడుగు. ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తితోనే అధికారంలోకి కాంగ్రెస్ మంత్రి సీతక్క. ఇక్కడ ఏదైతే ఇంద్రవెల్లి నుంచి ఇవాళ పార్లమెంటు శంకారామం కూడా పూరిస్తున్నారు. పార్లమెంటు శంకారామం కూడా పూరించే నేపథ్యంలో ఇంద్రవెల్లి నుంచి మొదలవుతుంది. ఆదిలాబాద్ జిల్లా సంబంధించినటువంటి ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సభకైతే భారీ ఎత్తున కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటికే ఎవరికి సంబంధించిన ఆలోచన వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లే నేపథ్యం ఉంది. ఒక పక్కన బీఆర్ఎస్, అలానే బీజేపీ, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా శంకారావం కూడా పూరించేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. మళ్ళీ మంత్రిని అయితేనేమో 5 నెలల్లో ఏదైనా జరగవచ్చు. మల్లారెడ్డి త్వరలోనే సీఎం రేవంత్ని కలుస్తా, కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఆ శాఖ నుంచి మేము ఇంకా తేరుకోలేదు. మీడియాతో మాజీ మంత్రి చిట్చాడు. ఇక చూడు మల్లన్న ఎందుకు గెలిపిస్తారో అర్థం కాదు, మల్లన్న ఎందుకు చేస్తారో అర్థం కాదు. కానీ మళ్ళా మంత్రిని అయితేనేమో చూడు రెడ్డి ఎట్లున్నదో దొర చూడు. లక్షల కోట్ల రూపాయలు పాలమ్మినటువంటి మల్లన్న లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు దుబాయ్లో, గోవాలో. ఆయన చేసిన ఎంజాయ్మెంట్కు అక్కడ ఉన్నటువంటి కేటీఆర్ గారు స్పందించి ఎందుకే మల్లన్న పరువు తీస్తున్నాను చెప్పినప్పుడు కూడా ఆయన వినలేదు. ఆయన ఇప్పుడైనా నేను మళ్ళీ అయితే మంత్రిని అయితేనేమో అని కూడా ఈయన చెప్తున్న సందర్భం ఉంటే ఏం మతలాభం ఉన్నది ఈయన అనడానికి గల కారణాలు ఏంది? అంత రేవంత్ రెడ్డితో నేను లింకప్ ఉందా, లేకపోతే రేవంత్ రెడ్డి కోఆర్డినేషన్ చేస్తున్నాడా, లేకపోతే రేవంత్ రెడ్డి ఆయన పదవి ఇస్తున్నాడా, లేకపోతే ఏ విధంగా ఆయన మంత్రి పదవి వస్తుంది, లేకపోతే ఆయన రిటైర్మెంట్ కూడా ప్రకటించుకున్నాడు. ఈ 5 సంవత్సరాలు మాత్రమే నేను చేస్తాను, ఇక తర్వాత నాకు ఈ రాజకీయాలు వద్దని కూడా ప్రకటించుకున్న మంత్రి మల్లారెడ్డికి మంత్రి పదవి మీద ఎందుకు ఆశ కలిగిందో చూడాలి. ఇక మళ్ళా మంత్రిని అయితానేమోనని మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. తనకు అదృష్టం అంటే రాసిపెట్టి ఉంటే 5 నెలల్లో ఏదైనా జరగవచ్చు ఆయన అన్నారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మల్లారెడ్డి చిట్చాట్ చేశారు. బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా ఊహించలే అనుకున్నారు. చూడు ఎన్ని మాట్లాడినా రేవంత్ రెడ్డిని అమ్మన బూతులు తిట్టిండు, బండా బూతులు తిట్టిండు. ఆయన నోటికి ఎంత వస్తుంది బొమ్మర్ది కంచెలు మొదలుకుంటే ఎన్నో మాటలు ఉన్నటువంటి మల్లారెడ్డి గతంలో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న నేపథ్యంలో మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి ఉన్న సమయంలో ప్రతిదీ కూడా ఆర్టీఏసి ఈయన ముక్కు తిప్పలు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈయన భూముల విషయంలో కానీ, ఈయన హాస్పిటల్ విషయంలో కానీ, ఈయన ఎక్కడ అవినీతి చేసినా ప్రతిదీ కూడా ఆర్టీఏ వేసి ఈయన ముక్కు తిప్పలు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు సీఎం అయితే జీర్ణించుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నాకు ఇప్పుడు కూడా ఊహించుకోలేకపోతున్నా. 2 నెలలు అయినప్పుడు కూడా నేను ఇంకని మర్చిపోలేకపోతున్నానని మల్లన్న చెప్పినటువంటి మాటలు కూడా మనం చూస్తున్నాం. ఆయన మా మీడియాతో చిట్చాట్లో మాట్లాడిన మాటలు కూడా చూస్తున్నాం. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొట్టివేత 12 కేసులు 6 కేసులను కొట్టేసిన కోర్టులు సరైన సాక్ష్యాధారాలు అందించిన ఎక్సైజ్ అధికారులు. ఫోరెన్సిక్ రిపోర్టుల ఆధారంగా తీర్పులు. పూరి జగన్నాథ్, రవితేజ, తరుణ్ సహా పలువురిపై కేసులు కొట్టివేత. ఇక చూడు ఎక్లిషిలో అమ్ముడు పోయినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఆఖరికి అమ్ముడు పోయి కోట్ల రూపాయలకు అమ్ముడు పోయిన నేపథ్యం ఉంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో అప్పుడు అడాలబిడి చేసిన ఏంటి అకున్ సాబర్ వాళ్ళు అల్చల్ వేసిన అకున్ సాబర్ వాళ్ళ ముందు హాజరు కావాలంటే భయపడ్డటువంటి ఈ టాలీవుడ్ డ్రగ్స్ సంబంధించినటువంటి హీరోలు ఈరోజు వాళ్ళు ఆ కేసులో ఎవరైతే ఉన్నారో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు వాళ్ళందరూ కూడా సమాచారం ఇవ్వక, వాళ్ళందరూ కూడా పట్టించుకోక ఆ కేసులను కూడా కొట్టేసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. రాష్ట్రంలో సంచలనించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కోర్టులో వీగిపోతున్నాయి. మొత్తం 12 కేసుల ఎక్సైజ్ అధికారులు సరైన సాక్ష్యాధారాలు అందించకపోవడంతో 6 కేసులను కొట్టివేశారు. మరో 6 కేసులు వివిధ కోర్టుల విచారణలో ఉన్నాయి. ఎన్డీపీఎస్ ప్రొసీజర్ను ఎక్సైజ్ అధికారులు పాటించకపోవడంతో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టర్లు సెలబ్రిటీల డ్రగ్స్ తీసుకున్నట్టు అనవాళ్ళు లేకపోవడంతో కేసులను కొట్టివేసినట్లు తెలిసింది. గత 4 నెలల్లో అంపల్లి, రంగారెడ్డి, సికింద్రాబాద్ కోర్టులతో 6 కేసులు తీర్పులు వెలువరించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా డ్రగ్స్ సప్లయర్ కేల్విన్ పాతబస్కి చెందిన అబ్దుల్ వాహీద్ అబ్దుల్ కుద్దూస్ 2017 జూలైలో ఎక్సైజ్ అధికారులను అరెస్ట్ చేసిన నేపథ్యం కూడా. అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏ విధంగా చేసింది చూడండి. గతంలో అకున్ సబర్వాల్ ఐపీఎస్ గారు నేతృత్వంలో ఇలా డ్రగ్స్ మాఫియాను కట్టడి చేసిన నేపథ్యం ఉంది. కానీ హడావిడి జరిగిన నేపథ్యంలోనే ఏదైతే ఈ సినిమా హీరోలు ఉన్నారో, సినిమా నిర్మాతలున్నారో, దర్శకులున్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ వాళ్ళందరి పేర్లు కూడా వెలుగులోకి వచ్చిన సందర్భంలోనే వాళ్ళు బట్టబయలైన నేపథ్యం కూడా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కూడా 12 కేసులు 6 కేసులు కూడా కొట్టేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి
జెంట్స్ స్పెషల్ పేరుతో ఆర్టీసీ బస్సు ఇక చూడు కొత్తగా వచ్చింది. మహిళలకే స్పెషల్ అనుకున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇంకోటి కూడా తీసుకొచ్చిండు. జెంట్స్ స్పెషల్ పేరుతో ఆర్టీసీ బస్సు ఎల్బీ నగర్ ఇబ్రహీంపట్నం రూట్లో ఒక ట్రిప్ నడిపిన అధికారులు పర్మిషన్ లేకుండా నడపడంపై ఉన్నతాధికారుల ఆగ్రహం. ఇక చూడు జెంట్స్ స్పెషల్ పేరుతో ఆర్టీసీ బస్సు కూడా వేసిళ్ళు. ఇక్కడ ఓన్లీ ఆ పురుషులకు మాత్రమే ఈ బస్సు అని పెట్టిళ్ళు. ఎక్కడ లేని విధంగా చూసిళ్ళు. ఎక్కడ కూడా ఒక వింత. తెలంగాణ రాష్ట్రంలో ఎంత వింత అంటే కొన్ని సందర్భాల్లో వింత ఉంటుంది. ఇవాళ మహిళలకు సపరేట్ బస్సులు ఉంటాయి, మహిళలకు ప్రత్యేక బస్సులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జెంట్స్లకు ఏదైతే పురుషులకు ప్రత్యేక ఆర్టీసీ బస్సు కూడా పెట్టడం జరిగింది. ఎల్బీ నగర్ నుంచి ఇబ్రహీంపట్నం కూడా రూట్లో కూడా నడిపిన నేపథ్యం ఉంటుంది. దాని మీద ఉన్నతాధికారులు కూడా ఇది బయట సోషల్ మీడియాలో వచ్చిన నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆగ్రహానికి గురైన నేపథ్యం ఉంది. ఆర్టీసీలో జెంట్స్ స్పెషల్ పేరుతో బస్సు నడపడం వివాదాస్పందమైంది. ఉన్నతాధికారులు అనుమతి తీసుకోవడంలోనే ఇబ్రహీంపట్నం డిపో అధికారులు గురువారం పురుషులకు మాత్రమే పేరుతో బస్సు నడిపారు. కాలేజ్ స్టూడెంట్స్ రద్దీ అధికంగా ఉందని ఎల్బీ నగర్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఒక ట్రిప్ నడిపారు. ఈ బస్సు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ రూట్ ఎక్కువ సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉండడంతో బస్సులో నిత్యం రద్దీ ఉంటున్నది. ఫుట్పాత్ పై వేలాడుతూ స్టూడెంట్స్ జర్నీ చేసిన నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆఖరికి వచ్చేసరికి వాళ్ళ మీద చాలా కూడా సీరియస్ అయిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇగో ప్రతి సెగ్మెంట్కు 10 కోట్లు, రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు 10 కోట్ల చొప్పున 119 నియోజకవర్గాలకు మొత్తం 1190 కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. బడ్జెట్ కేటాయింపుల నుంచి ఆ నిధులను విడుదల చేయనున్నటువంటి నేపథ్యం. ఒక్కొక్క నియోజకవర్గానికి ఏదైతే 119 నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గానికి కూడా 10 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్ కేటాయించింది. ఆ బడ్జెట్ ఇప్పటికీ కూడా వాళ్ళ ఏదైతే నియోజకవర్గానికి డెవలప్మెంట్ కింద ఇప్పటికే వాళ్ళకి ఆదేశాలు కూడా ఇచ్చిన నేపథ్యం ఉంది. అధికారులు కూడా ఆదేశాలు కూడా ఇచ్చిన నేపథ్యం ఉంది. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎమ్మెల్యేలుగా 119 మంది ఎవరైతే గెలిచిందో వాళ్ళందరికీ కూడా ప్రతి నియోజకవర్గానికి సమానంగా 10 కోట్ల రూపాయలు అయితే బడ్జెట్ అయితే కేటాయించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో కూడా చూస్తున్నాం. గ్రామంలో పూజలు షురు అయినవి. ఇక్కడ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం. గజ్వేల్ ఎమ్మెల్యేగా మాజీ సీఎం కేసీఆర్ గురువారం ప్రమాణం చేశారు. మధ్యాహ్నం అసెంబ్లీకి చేరుకున్న ఆయన వాకర్ సాయంత్రం స్పీకర్ ఛాంబర్లకు వెళ్లారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఆయనతో ప్రమాణం చేయించిన నేపథ్యం కూడా ఉంది. ఒకప్పుడు ఎన్ని చేసింది, ఏ విధంగా ఉన్నా ఆయన వచ్చినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో చూస్తున్నాయి. ఏదైనా కొంత మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఎప్పుడు ఒకే రోజు కూడా ఉండదు కాలం. గ్యారెంటీలో మరో వెంటనే అమలు. బడ్జెట్ నిధుల్లో సీఎం రేవంత్. ఇక్కడ ఉన్నటువంటి వరాల రాత లేకుండానే ఓట్లకు సై అన్నటువంటి వార్త కూడా ఇస్తున్నాం. కాంగ్రెస్ వలలో పడద్దు. అసెంబ్లీలో గురువారం గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చిత్రంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తదితరులు ఉన్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. ఒకప్పుడు ఈయన చేసిన నేపథ్యం ఉంది. ఈయన చేస్తే ఈయన కూర్చున్నది, ఆయన ప్లేస్లో వీళ్ళు నిలబడ్డది. ఇలా వాళ్ళు అంటే అధికారం ఎవరి సొంత కాదు. ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు ఏదైతే స్పీకర్గా ఉన్నారో స్పీకర్తో పాటు అక్కడ ఉన్నటువంటి సభ వ్యవహారాల మంత్రిగా అక్కడనే ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఉన్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాయి. ఏదైతే ఏమైనప్పటికీ ఎప్పుడు అధికారం ఎవరి సొంతం కాదు. అధికారం ఎప్పటికైనా మారుతూనే ఉంటుంది. రాజకీయాలు ఎప్పటికైనా మారుతూనే ఉంటాయి. సమీకరణలు కూడా మారుతూనే ఉంటాయి. వ్యవస్థ కూడా మారుతూనే ఉంటాయి. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. కానీ మనుషులు మాత్రము ఒకే విధంగా భిన్నంగా ఉండకుండా ఇవాళ నేనే రాజును, నేనే మంత్రిని, నేను చెప్పిందే వేదము, నేను చేసిందే శాసనం అనే విధంగా ఉంటారు. అందుకోసమే ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటారు. ప్రజలు అనుకుంటే ఏ ప్రభుత్వానైనా మార్చేసిన దమ్ము ధైర్యం ప్రజలకు మాత్రమే ఉంటుంది. ఎవరు అధికారంలో ఉండాలన్నా, ఎవరు అధికారాన్ని కోల్పోవాలన్నా ప్రజలు తెలుసుకుంటే ఏదైనా జరుగుతున్నటువంటి నేపథ్యం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. పనుల కోసం కొందరు రేవంత్ని కలుస్తున్నారు. పనులు చేయకపోగా బద్నాం చేస్తారు. జాగ్రత్త. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హెచ్చరించిన కేసీఆర్. రుణమాఫీపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రభుత్వం చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. 7 ప్రజలు భ్రమలలో తొలుగుతాయి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిపోరు. బడ్జెట్ సమావేశాలకు హాజరవుతా కేసీఆర్. ఎమ్మెల్యేగా ప్రమాణం. బీఆర్ఎస్ ఎల్పీ బాధ్యతలు నేడు తెలంగాణ భవన్కి వెళ్తున్న మాజీ సీఎం ఈరోజు వెళ్తున్న నేపథ్యం ఉంది. నిన్న ప్రమాణ స్వీకారం చేసిండు. ఈరోజు ఆయన నేడు తెలంగాణ భవన్ కూడా పోతున్న నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, స్పీకర్ గారు కూడా దగ్గర నుండి కూడా చూస్తున్న సందర్భం కూడా చూస్తున్నాం మనం. డాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయండి. చంపైశ్వరన్కు జార్ఖండ్ గవర్నర్ ఆహ్వానం. అంతకుముందు తీరు నాటక పరిణామాలు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలంటూ గవర్నర్కు జేఎం ప్రతినిధి బృందం విజ్ఞప్తి. కూటమి ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలించే యత్నం. ఇక చూడు అలా ఎక్కడి నుంచి రాంచీ నుంచి, జార్ఖండ్ నుంచి కూడా హైదరాబాద్కు తరలించిన నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి హేమంత్ సోరెన్ కూడా అరెస్ట్ చేసిన నేపథ్యం. కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం హేమంత్ సోరెన్ను అదుపులో తీసుకుంటున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. అవినీతి కేసులో, ఆయన భూకుంభకోణం కేసులో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. జార్ఖండ్ సీఎం ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో జార్ఖండ్లో రాజకీయ గందరగోళానికి ఎట్టకలకు తెరపడింది. గురువారం జార్ఖండ్ గవర్నర్ సిపి
రాధాకృష్ణన్ జేఎం శాసనసభాపక్ష నేత చంపై సెలెన్ను ముఖ్యమంత్రిగా నామినేట్ చేశారు. ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ నితిన్ మదన్ కులకర్ణి గురువారం రాత్రి విలేకరులకు తెలిపారు. ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించామని, ఎప్పుడు ప్రమాణం చేయాలన్నది వారే నిర్ణయించుకోవాల్సి ఉందని చెప్పారు. కాగా గురువారం ఉదయం జేఎంఎల్పీ నేత చెప్పిన సందర్భం కూడా ఇక్కడ ఒక సీఎం అవినీతి కేసులో ఆయన అరెస్ట్ చేసిన సందర్భం ఉంది. హేమంత్ సోరెన్ గతంలో ఏదైతే రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో, రాహుల్ గాంధీ యాత్ర నేపథ్యంలో కూడా ఆయన మీద రాహుల్ గాంధీ మీద కూడా స్పందించి రాహుల్ గాంధీ మీద కూడా విమర్శలు వేసి రాహుల్ గాంధీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా ఇదే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి హేమంత్ సోరెనే ఆ ఆదేశాల మేరకే రాహుల్ గాంధీ మీద కేసు నమోదైన నేపథ్యం ఉంది. ఈరోజు అది అయిన తర్వాతనే ఇది జరిగిన నేపథ్యం. అంటే ఒక అధికారులు కానీ లేకపోతే ఒక మంత్రులు కానీ ఒక సీఎం కానీ ఆచితూచి అడిగేసి ఆ ప్రభావం ఎంతో గొప్పగా ఉంటుంది, ఎంతో భయంకరమైన పరిస్థితులు కూడా దారితీసిన నేపథ్యం కూడా. ఆ నేపథ్యంలోనే ఇలా హేమంత్ సోరెన్ కూడా అరెస్ట్ చేసిన నేపథ్యం ఉంటుంది. భూకుంభకోణం విషయంలో ఇక్కడ ఒక సీఎం హోదాలో కూడా అరెస్ట్ చేసిన నేపథ్యం కూడా మనం దేశంలోనే ఇది ఇప్పుడున్న నేపథ్యంలో ఇది ఫస్ట్ అని చెప్పొచ్చు. తర్వాత ఏదైతే లిక్కర్ కేసులో ఉప ముఖ్యమంత్రి పాపం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి కూడా అరెస్ట్ అయిన సందర్భం కూడా చూస్తున్నాం. ప్రాజెక్టుల అప్పగింతపై చెరో మాట, ప్రాజెక్టులు కృష్ణా బోర్డుకు అప్పగిస్తున్నాం. ఇరిగేషన్ ఈఎస్సీ మురళీధర్ ప్రకటన, వాటర్ తేలే వరకు అప్పగించేది లేదు. కార్యదర్శి రాహుల్ బొజ్జా లేఖ విడుదల. చర్చనీయ విరుద్ధ ప్రకటనలో బోర్డు నియంత్రణలోకి సాగర్ శ్రీశైలం సహా 10 కంపార్ట్మెంట్లు. కేఆర్ఎంబీ భేటీలో 2 రాష్ట్రాల అంగీకారం. కమిటీ నిర్ణయం మేరకే నీటి విడుదల. సాగర్ వద్దే సిఆర్పిఎఫ్ను మోహరించాలని నిర్ణయం. ఏదైతే ఇంకా కూడా ఈ సమస్య పరిష్కరించబడలేదు. ఇలా పాకిస్తాన్ నుంచి కూడా సమస్య పరిష్కరించబడింది. ఇలా కేరళ నుంచి కూడా సమస్య పరిష్కరించారు. ఇలా తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా పరిష్కరించబడింది. కానీ కృష్ణా బోర్డుకు సంబంధించినటువంటి సమస్య కూడా పరిష్కరించబడట్లేదు. అన్నదమ్ములుగా ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్నదమ్ములుగా ఉన్నటువంటి బంధము ఇంకా బలపడే ఉంది. కానీ ఈ సమస్యను కూడా పరిష్కరించలేకపోతున్నారంటే రాజకీయంగా ఏ విధంగా దుమరం లేపుతున్నారో మనం చూస్తున్నాం. ఇక్కడ కృష్ణా బేసిన్లను ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతపై స్పష్టత లేకుండా పోయింది. తెలంగాణ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు తలో రకంగా స్పందనలో ఈ అంశం చర్చనీయంగా మారింది. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఈఎస్సీ మురళీధర్ స్పష్టం చేయగా అదేమీ లేదన్నట్టుగా నీటి వాటలో తెలిసిన తర్వాత నిర్ణయం ఉంటుందని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఇటీవల కేంద్రం లేఖ రాసిన సందర్భం ఉంటుంది. అది విడుదల చేసిన సందర్భంలో ఈ ప్రకటన కూడా బయటకు వచ్చిన సందర్భం కూడా చూస్తున్నాం మనం. 500 ఎకరాల్లో ఏఐ హబ్ ప్రముఖ అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల భాగస్వామ్యంతో ఏర్పాటు యోచన. త్వరలో హైదరాబాద్లో గ్లోబల్ ఏఐ సమ్మిట్. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్కిల్ యూనివర్సిటీ ప్రణాళిక సిద్ధం చేస్తున్న సర్కార్. ఇక సర్కార్ కొత్త పెద్ద నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయానికి 500 ఎకరాల్లో ఐటీ హబ్ ఏదైతే ఉందో ఏఐ హబ్ కూడా వీళ్ళు పెడుతున్నారు. గతంలో ఉన్నటువంటి ఏదైతే ఐటీ హబ్ ఉందో ఐటీ హబ్ను ఏ విధంగా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం డెవలప్ చేసింది, దానికి మొత్తం టోటల్గా కేటీఆర్ దగ్గరుండి ఏ విధంగా అయితే డెవలప్ చేసిన నేపథ్యంలో దాని ప్లేస్లోనే 500 ఎకరాల్లో ఏఐ హబ్ వచ్చింది. ఐటీ హబ్ ప్లేస్లో ఏఐ హబ్ వచ్చింది. ప్రముఖ అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు కూడా భాగస్వామ్యంతో ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. హైదరాబాద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ హబ్గా మార్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ హబ్ను 500 ఎకరాల్లో నెలకొల్పాలని భావిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలు ఏఐ టెక్నాలజీని ఇప్పటికే విస్తృతంగా వినియోగిస్తున్నాయి. జీపీటీని అభివృద్ధి చేసిన ఓపెన్ ఏఐ వంటి సంస్థలు ఈ రంగంలో నానాటికి సరికొత్త ఆవిష్కరణలకు పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ రంగంలో హైదరాబాద్ ప్రపంచానికి తలమానికంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఏఐ హబ్ ఏర్పాటు గురించి తమ ఆలోచన ప్రపంచానికి తెలియచేసేందుకు త్వరలో హైదరాబాద్లోని గ్లోబల్ ఏఐ సమ్మిట్ను ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ విషయాన్ని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గత నెలలో ఇన్ఫోసిస్లో నిర్వహించిన ఉన్నత స్థాయి ప్రతినిధుల సమావేశంలో ప్రకటించారు. హెచ్ఐసిసిలో నిర్వహించే ఈ సమ్మిట్లో తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి ఏఐ హబ్ గురించి ప్రకటిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏఐ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం 2020ను ఏఐ సంవత్సరంగా ప్రకటించింది. ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఉన్నత విద్య కొత్తగా ఏఐ కోర్సులు తీసుకురావాలని అధికారులు కూడా అప్పగించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ఒక మంచి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండే విధంగా 500 ఎకరాల్లో ప్రపంచంలోనే ఎక్కలేని విధంగా మన హైదరాబాద్ నగరంలో మన రాష్ట్రంలో జరిగేటువంటి ఏఐ హబ్ కూడా 500 ఎకరాలతో కూడా డెవలప్ చేసే విధంగా ఉంది. ఆ డెవలప్ చేసే అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి. నిరుద్యోగ యువతకి ఇలా చదువుకున్నటువంటి మేధావులు కూడా అవకాశాలు కూడా దొరికితే వాళ్ళ సుభిక్షంగా సంతోషంగా కూడా ఉండేటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి వార్తలు కూడా చిన్న ఆంధ్రజ్యోతిలో. దిశకు వెళ్లే ముందు దిశలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు కూడా అన్నిట్లో అదే బడ్జెట్ వాడుతుంది. ఇది కూడా అయిపోయింది. స్టేట్ బడ్జెట్కు అమావాస్య గండం. స్టేట్ బడ్జెట్ కూడా వీళ్ళు కూడా
అమావాస్యలు పున్నమిలు పౌర్ణమిలు అనేది చూసేటువంటి నేపథ్యం ఉంది. స్టేట్ బడ్జెట్కు అమావాస్య గండం 9వ తేదీపై ప్రభుత్వం మల్లగుల్లాలు. సెషన్ ప్రారంభం 8వ తేదీన లేక 10న. నేడు రూపాయ క్లారిటీ 5-6 రోజుల్లోనే కంప్లీట్ చేసే ప్లాను. ఓటన్ అకౌంట్కే ప్రభుత్వం మొగ్గు. క్యారెంట్లకు నిధులు కేటాయింపు. 500 ఎకరాల్లో డెడికేటెడ్ ఏఐసిటీ ఏర్పాటు దిశగా సర్కార్ కసరత్తు. స్కిల్ డెవలప్మెంట్ ఫార్మా యూనివర్సిటీలో సైతం ఏర్పాటు ప్రవేశాలపై నిపుణులతో చర్చలు చేసే నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అమావాస్య స్టేట్ బడ్జెట్కు సంబంధించి అమావాస్య గండం ఉంది. అమావాస్య గండంలో ప్రభుత్వము ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అమావాస్యకు ఈ బడ్జెట్కి అయినా సంబంధం ఉంటుందా, ఇలా చదువుకున్నటువంటి మేధావులు కానీ ఇలా ఉన్నటువంటి మేధావులు కానీ మంత్రులు కానీ సీఎంలు కానీ ఎవరైనా కానీ ఇలా అమావాస్యకును ఇలా బడ్జెట్ సమావేశాలకి అయినా ఇబ్బంది కలిగేటువంటి నేపథ్యం ఉంటుందా, బడ్జెట్ ప్రవేశపెడితే అవి అయినా అంతరించిపోతాయా అన్నటువంటి వార్త కూడా మనం చూస్తున్నాం. 9వ తేదీపై ప్రభుత్వం మళ్ళా గుల్లలు పడతాయని, లేకపోతే 8వ తేదీన లేకపోతే 10వ తేదీన అనేటువంటి అంశాన్ని కూడా నేడో రేపు కూడా క్లారిటీ వచ్చేటువంటి నేపథ్యం కూడా ఉంది. అమావాస్య గండం ఉంది, స్టేట్ బడ్జెట్కి అమావాస్య గండం అనేటువంటి వార్త కూడా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ఏర్పడిన పరిశీలించిన మంత్రి సీతారాం నేడు ఇంద్రవెల్లికి సీఎం రేవంత్ రెడ్డి. నాగమని దర్శించుకున్న ముఖ్యమంత్రి. కేస్లాపూర్లో భారీ బహిరంగ సభ. ఏర్పడిన పరిశీలన మంత్రి సీతారాం. మరో 2 గ్యారెంటీలు అమలుపై ప్రకటన. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ కూడా ఇలా ప్రకటన చేసే నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. జైమిన్ దినపత్రికలతో పాటు వివిధ దినపత్రికల ప్రధాన అంశాలు కూడా చెప్పడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. ఇది మన టీవీ మన గొంతుక. ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి నినాదం జైభీం నినాదం. జైభీం టీవీని ప్రతి ఒక్కరు కూడా భుజస్కంధాలపై మొయ్యండి. రాబోయే రోజుల్లో రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా జైభీం టీవీ మీ వెంట ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా గుండె చప్పుడుగా, ప్రతి ఒక్కరికి కూడా జస్టిస్ కోసం కొట్టినటువంటి నినాదం జైభీం పేపర్, జైభీం టీవీ మీ వెంట ఉంటుంది. ఎప్పటికైనా ఇది మన టీవీ మన గుండె చప్పుడుగా ప్రతి ఒక్కరు కూడా భావించి పేబ్యాక్ సొసైటీ కూడా పేబ్యాక్ సొసైటీ కూడా చేయండి. ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఎడిటర్లుగా కానీ లేకపోతే రిపోర్టర్లు కానీ స్టాఫ్ రిపోర్టర్లు కానీ వివిధ రాష్ట్రాల్లో వివిధ జిల్లాల్లో కూడా పనిచేసేటువంటి వ్యక్తులు ఉంటున్నారు. ఇంకా అవకాశాలు కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కూడా మీరు సంప్రదించినట్లయితే మా ప్రతినిధులు కూడా స్పందించి మీకు ఉద్యోగ అవకాశాలు కూడా ఇస్తారు. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ ఆల్.